హాయ్ అండి. నేను నవరాత్రులకు సంబంధించిన వీడియో చేశానండి. ఈ వీడియో దానికోసమే 9 రోజులు 9 అలంకారాలు 9 ప్రసాదాలు 9 రంగులు చెప్తానండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఫస్ట్ రోజు అండి బాలా త్రిపుర సుందరి దేవి. అక్టోబర్ 3వ తారీఖు గురువారం వచ్చిందండి. ఈమెకి లైట్ పింక్ కలర్ శారీ కడతారు. బెల్లం పొంగలి చేయాలి అండ్ ఈరోజు పూజ చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం. 4వ రోజు శ్రీ గాయత్రీ దేవి ఫ్రైడే అండి. ఆరెంజ్ కలర్ శారీ కట్టాలి, పులిహోర చేయాలండి, లెమన్ పులిహోర. అండ్ నెక్స్ట్ 5వ తారీఖు సాటర్డే వచ్చిందండి. శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి. స్కిన్ కలర్ కట్టాలండి, అంటే లైట్ కలర్ కట్టుకోవాలి అండ్ దద్దోజనం చేయాలి. 6వ తారీఖు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అండి. సండే వచ్చింది. గోల్డ్ కలర్ కట్టాలి, చక్కెర పొంగల్ చేయాలి. అండ్ 7వ శ్రీ 7వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఆమెకి పసుపు చీర కడతారు, కట్టె పొంగలి చేయాలి. శ్రీ చండీ దేవి అండి. అండ్ 8వ తారీఖు శ్రీ మహాలక్ష్మి దేవి మంగళవారం వచ్చిందండి. పింక్ కలర్ శారీ కట్టాలి, పూర్ణాలు చేయాలి. 9వ తారీఖు శ్రీ సరస్వతి దేవి అండి. వెనస్డే అంటే బుధవారం వచ్చింది. వైట్ కలర్ శారీ కట్టాలి, పాయసం చేయాలి. అండ్ 10వ తారీఖు శ్రీ దుర్గాదేవి గురువారం వచ్చిందండి. రెడ్ కలర్ శారీ కట్టాలి అండ్ పులగం చేయాలి. 11వ తారీఖు శ్రీ 11వ తారీఖు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అండి. శుక్రవారం వచ్చింది. బులుగు చీర కడతారు, చింతపండు పులిహోర చేయాలండి. 12వ తారీఖు అంటే లాస్ట్ రోజు దసరా రోజు అండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి శనివారం వచ్చింది. అండ్ లాస్ట్ రోజు కాబట్టి అన్ని పలహారాలు మనం 9 రోజులు చేసిన నైవేద్యాలు అన్నీ చేయాలండి. అమ్మవారికి మనం తాంబూలం పెట్టుకోవాలి, చీర పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ముందు నేను పెడతానండి. ఎలాంటివి కావాలి, ఏమేమి తీసుకోవాలి, షాప్లో ఏం కొనుక్కోవాలి, మన దగ్గర లేనివి ఎలా చూసుకోవాలి అన్నీ కూడా నేను ముందు అప్డేట్ ఇస్తానండి. నేను ఎలా చేసుకుంటానో కూడా అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.